గ్యాస్ ట్రబుల్ రమ్మంటే ఎందుకు రాదు చెప్ప. టైం చూడు ఎంత అయింది, టైం 11:30 అయింది. 11:30 అవుతా అంటే ఈ డ్యూటీల మీద పడి అసలు తిండిపోయినా అదేమంటారు బా ఇంగ్లీష్ లో క్యాన్సర్ ఏదో అంటారు మనకు తెలియదు కానీ ఆలోచన లేకుండా పోతుంది నా తిండి మీద. అంటే డ్యూటీలు ఎక్కువ అయిపోతున్నాయి. డ్యూటీలు ఎక్కువ అయిపోవడం వల్ల దాని మీద ఆలోచన లేకుండా పోతుంది. ఈ తిండి తినకుండా టైం లేకుండా పోతుంది నాకు. అంతే ఈ సమోసాలు తెచ్చుకున్నా. ఈ సమోసాలు వచ్చి మనకి 200 ఫిల్స్ కి ఎన్ని వచ్చినాయి, సుమారుగా వచ్చినాయి, 10 దాకా వచ్చినాయి. ఇంక ఇది తిని చాయ్ తాగాల్సిందే. ఈ రోజు నా టిఫిన్ అయితే ఇదే. ఒకసారి అంతే డ్యూటీల మీద పడి తిండి మీద ఆలోచన పోతుంది. ఏదో ఇంగ్లీష్ లో అంటారు మనకు తెలియదు దాని గురించి. అట్ట నేను కూడా చదువుకున్నా, మరి అంత ఇంగ్లీష్ వచ్చేవాడిని కాదులే. కొద్దిగా వస్తుంది ఇంగ్లీష్, మనకి అంతగా ఎక్కువ రాదు. పలకడం రాదు, అది వస్తుంది ఆ పదం ఏందో, కానీ పలకడం రాదు నోటికి. చాలా మంది నాకు నత్తి అనుకుంటున్నారు, నత్తి కాదు. కొన్ని పదాలు పలకం అనమాట. అప్పుడప్పుడు బూతులు వస్తాయి కదా, అవన్నీ మాకు ఊత పదాలు అనమాట. దాన్ని మీరు తప్పుగా అనుకుంటున్నారు. మా రాయలసీమ భాష ఇంతే బా ఇట్టే ఉంటుంది రాయలసీమ భాష. అది మా రాయలసీమ వాళ్ళకి ఒక్కటే తెలుసు. పక్కన వాళ్ళందరికీ మేము తిట్టినట్టు అనిపిస్తుంది మా భాష అంతా.